అందరికీ వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది జిల్లా కాంగ్రెస్ కమిటీ. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, జిల్లా మంత్రులైనటువంటి తుమ్మల నాగేశ్వర గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీలు రేణుకా చౌదరి గారికి, రఘురామ్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలోని ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా వచ్చే సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే రానున్న ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు నా ఆధ్వర్యంలో మరియు దీపక్ చౌదరి గారు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మా ఇద్దరు ఆధ్వర్యంలో మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్ అత్యంత విజయంతో ముందుకెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తాం ఖమ్మం జిల్లాలో అని చెప్పి 100% తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అలానే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మంచి పెనుమార్పులు, మంచి మార్పులు వచ్చి వాళ్ళందరూ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి, ఈ ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కళ్ళకి కూడా అండగా ఉంటుంది. ఈ 2025 ఏ విధంగా అయితే మేము అందరం కూడా పనిచేసామో, అలానే 2026 కూడా ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజల్లోకి వెళ్తూ ప్రజల కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ, మహిళలకి, అలానే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఖమ్మం జిల్లా ప్రజలకు, మరి అదేవిధంగా ఖమ్మం నగరంలోని ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు, మరి అదేవిధంగా ఖమ్మం శాసనసభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులైన బట్టి విక్రమార్క గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ రఘురామ్ రెడ్డి గారికి, రేణుకా చౌదరి గారికి, ఖమ్మం శాసనసభ్యుల అందరికీ, మరి అదేవిధంగా ఖమ్మం ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి వారి ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఫలాలన్నీ ఖమ్మం జిల్లా ప్రజలందరికీ అందాలా, ఈ సంవత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, మరి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి రానున్న రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్ కైవసం చేసుకోవటానికి మరి ఖమ్మంలో జరుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు చేపడుతున్న అభివృద్ధి శ్రీరామ రక్ష ఆధ్వర్యంలో మరి కార్పొరేషన్ కైవసం చేసుకోవటం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్లో నూతన సంవత్సర వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ చౌదరి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగాయి. నూతన సంవత్సరం 2025కి వీడుకోలు పలుకుతూ 2026లో అడుగు పెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఇవాళ అంతా ఇంత కాదు. ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. సన్న బియ్యం అయితే ఏంది, ఉచిత బస్ అయితే ఏంది, ఉచిత కరెంట్ అయితే ఏమి, రైతులకి బోనస్ అయితే ఏమి, రుణమాఫీ అయితే ఏంది, ప్రతిదీ ఇవాళ ఉద్యోగాలు 60-70 వేల ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరొక 40 వేల ఉద్యోగాలకి ప్రణాళిక సిద్ధం చేసిన రేవంత్ రెడ్డి గారు, మరి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి యావత్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, మొత్తం ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున ఈ యొక్క ప్రజాపాలనలో పాల్గొంటూ ప్రతి ఊర్లో, ప్రతి గడపలో కూడా పోరాటం చేస్తుంటూ, మరి ఈ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ వాళ్ళకు పని చేయడంలో ముందంజలో ఉన్నారు. కాబట్టి మనం కంటోన్మెంట్ ఎలక్షన్ కూడా ఉప ఎన్నిక గెలిచాము. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా భారీ ఎత్తున గెలిచాము. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు కూడా దాదాపు 80% గెలిచాము. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఏదైతే అవన్నీ కూడా 100% కైవసం చేసుకుంటాం. కార్పొరేషన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా 100% గెలవడానికి పూర్తి ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్య నాయకులందరికీ కూడా ఒకటే అందరం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కార్యక్రమాలు జిల్లా ఆఫీస్లో నూతన సంవత్సరం వేడుకలు జరగటం ఎంతో సంతోషంగా భావిస్తూ, మరియు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో నూతన సంవత్సరాలు జరుపుకొని మన అందరం కూడా మీడియా వారు కానీ, ఇక్కడ ఉన్న ప్రెస్ వారు కానీ చాలా మంది కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేశారు. అందరికి కూడా సంతోషం తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.